రోజుకో వంటకి స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు చల్ల పులుసు మజ్జిగ పులుసు చేస్తున్నాను. అసలు ఆనపకాయ పులుసు చేద్దాం అనుకున్నాను, కానీ ఈ ఎండల్లో ఆనపకాయ చల్లవే ఇదైనా దానిలో తీపి వేయాలి, పులుపు వేయాలి, ఇవన్నీ మళ్ళీ కొంచెం కారంగా ఉంటుంది అని అందుకని చల్ల పులుసు చేస్తున్నాను. దీనికి ఇలా ఆనపకాయ ముక్కలు, బెండకాయ తరుక్కున్నాను. ఇంకా ఏమైనా ఉన్నా వేసుకోవచ్చు, వంకాయ, టమాటో, అలా ఎవరి ఇష్టం వాళ్ళది. ఎన్ని వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. ఇలా ప్యాన్ పెట్టుకుని ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ వేసుకోవాలండి. పోపు వేగిపోయింది. ఇప్పుడు ఆనపకాయ ముక్కలు వేసేసుకోవాలి. ఇందులో చిటికెడు పసుపు, తగినంత ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడు నీళ్లు పోసేసి కాసేపు ఉడకనివ్వాలి. 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క మిక్సీ చేసేసుకోవాలి. పెరుగు ఇలా బీట్ చేసేసుకుని 1 స్పూన్ శనగపిండి వేసుకుని ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఆనపకాయ ముక్కలు ఉడికిన తర్వాత ఈ మజ్జిగ అందులో పోసేసుకోవాలి. ముక్కలు ఉడుకుతాయండి. ఇంకొక 2-3 నిమిషాలు అయితే మెత్తగా ఉడికిపోతాయి. ముక్క ఉడికిపోయిందండి. ఇప్పుడు మిక్సీ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్ద ఇందాక చూపించుకున్న ఈ మజ్జిగలో కలిపేసుకుని ఈ మజ్జిగ ఈ ముక్కల్లో వేసేసుకోవాలి. ఇదిగోనండి, 1-2 నిమిషాలు మరగనిచ్చి అప్పుడు స్టవ్ కట్టేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా పైన వేసుకుంటే బాగుంటుంది. ఈ అల్లం వేసిన మజ్జిగ పులుసు, చల్ల పులుసు, మేము చల్ల పులుసు అంటాం, చాలా రుచిగా ఉంటుంది. ఇదిగోనండి, ఎంతో రుచికరమైన మజ్జిగ పులుసు. మీకు గనక ఈ వంటకం నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, మీ విజయ పన్నాల.